అది అది ఫేత్ అంటే, అది నమ్మకం అంటే, అది దేవుడి మీద ప్రేమ అంటే అది. అంతేగాని రాజకీయంగా నీకు ఎటు కావాలంటే అటు మార్చుకునే దాన్ని కుదరదు వర్మ గారు. ఓకే అండి, కాదండి ఇప్పుడు ఆయన ఫూల్ చేస్తున్నావు. ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెట్టరు అన్నది వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడేది. ఎవరు అడ్డుకుంటారో చూస్తామంటున్నారు. తిరుమల దగ్గర ఇది అవసరమా? ఏం చేస్తారు? కాదండి ఓకే, ఆయన సంతకం పెట్టడు. ఆనం గారు హలో మాట్లాడండి. ఇప్పుడు సరే ఆయన పెట్టడు, వెరీ గుడ్. రేపు ఇంకోటి చెప్పులు వేసుకొని వస్తాడు, నేను చెప్పులు తీనంటాడు. రేపు ఇంకొకడు పంచి కట్టుకొని రావాలా, నేను రాను, నేను చడ్డీ వేసుకొని వస్తానంటాడు. ఒప్పుకుంటావా అని అడుగుతున్నా. ఇక టెంపుల్ కి ఒక పద్ధతి, ఒక సిస్టమ్ అన్ని ఉన్నప్పుడు అనేది ఏంటంటే, ఇప్పుడు నేను కాదు వాళ్ళందరూ అనేది ఏంటంటే, సరే ఇది మీకు టెంపుల్ మీద లేకపోతే హిందుత్వం మీద అంతగా గట్టి నమ్మకము, సనాతన సాంప్రదాయాన్ని ఖచ్చితంగా పాటించాలని ఉంటే 2014 నుంచి 19 వరకు కూడా దీని మీద ఆందోళన జరగాలి కదా, దీన్ని అడ్డుకోవాలి కదా, అధికారం ఉన్నంత మాత్రాన్ని అడ్డుకోరా అని. కాదండి ఎవరున్నారు? గందరగోళం చేశాం, ప్రెస్ మీట్లు పెట్టాం, రద్దు చేశాం. కానీ పట్టించుకున్నప్పుడు పవర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా చేస్తారు. కేసులు పెట్టి భయపెట్టి లోపలేసే 100 కేసులు చూసాం, 100 ఇన్సిడెంట్లు చూసాము. ఏం చేస్తారు జనాలు? నువ్వు మాట్లాడేవాడిని 307 కింద అటెంప్ట్ మర్డర్ అని పెట్టి లోపల వేసేస్తా ఉన్నారు. ఆ రోజులు పోయినాయి. ఈ రోజు వాయిస్ వచ్చింది, ఇప్పటికన్నా హిందువులు మేల్కొన్నారు, సంతోషపడండి. ఆ రోజు ఎందుకు కాలేదు అనేది కాదు, ఈ రోజన్నా మనం మేలుకున్నామా లేదా అనేది పాయింట్. ఇప్పుడు మేలుకున్నాం కాబట్టి అడుగుతున్నాం. సరే ఓకే, ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల వెళ్ళనివ్వరా, అడ్డుకుంటారా? అయ్యా జగన్మోహన్ రెడ్డి వెల్కమ్ అబ్బా, ఎందుకు ఆపుతాం? వాట్ ఆర్ యూ టాకింగ్ వర్మ? రా, నీ శ్రీమతిని తీసుకోరా, నీ పిల్లల్ని తీసుకో. ఆయన శ్రీమతిని అప్పుడే శ్రీమతిని తీసుకురాలేదండి. కాదండి అంటే అంతా మీ ఇష్టమా? మీరు శ్రీమతిని తీసుకురారు, పిల్లలు రారు, ఫ్యామిలీ రారు, ఏమనుకుంటున్నారండి మీరు? వెంకటేశ్వర స్వామి అంటే మీకేమన్నా అవసరానికి వాడుకునే బొమ్మ? అది కలియుగ దైవానికి రెస్పెక్ట్ ఇవ్వండి. రెస్పెక్ట్ ఉంటే రాండి, లేకపోతే రావద్దు అంటున్నాం. సరే ఇప్పుడు వస్తున్నారు కదా, స్కెడ్యూల్ కూడా ఖరారయ్యేది. ఆయన రాడు, ఆయన ఒక్కడే వస్తాడు. వచ్చి గుండు కొట్టించుకోమను, తల్లి మన ఎంటుకని మన దేవుడికి అవన్నీ ఇరు. కానీ మీకు మాత్రం మీరు హిందూ. మీ నాన్న చనిపోతే క్రిస్టియన్ దాని సంస్కారాలు, మీ భార్య ఏమో క్రిస్టియన్, మీ మదర్ క్రిస్టియన్, మీ సిస్టర్ క్రిస్టియన్, మీ బావ క్రిస్టియన్, మీ చిన్నాయన వివేకానంద రెడ్డి క్రిస్టియన్లు, అందరు క్రిస్టియన్లు. ఈయన అక్కడ మాత్రం సనాతన ధర్మాన్ని ఈ నెత్తిని మీద మోసుకుంటుంటే మేము నమ్మమంటావా? ఓకే, ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆయన నేను పెట్టను అంటారు. గతంలో నేను చాలా సార్లు ఇప్పుడు ప్రత్యేకంగా పెట్టవలసింది ఏంటి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టనంటారు. పెట్టకపోతే కుదరదు అని చెప్పి కొంతమంది పీఠాధిపతులు. ఓకే, నాకు అర్థమైంది వర్మ నీ క్వశ్చన్. ఇప్పుడు సోనియా గాంధీ వచ్చింది, సంతకం పెట్టిందా లేదా? 2 సార్లు. అబ్దుల్ కలాం వచ్చాడు, సంతకం పెట్టిందా లేదా? సంతకం పెట్టాడా లేదా? పెద్ద ఆయన. జమ్మూ కాశ్మీర్ అబ్దుల్లా గారు వచ్చారు. అందరు పెట్టినప్పుడు ఇంకేందంటయ్యా? ఈయన ఏమన్నా పెద్ద కింకాంగా? అంతమంది వచ్చి సంతకాలు పెట్టి దర్శనం తీసుకున్నప్పుడు ఏమంట అంత ఈగో? మేము అడిగేది ఏమంత గర్వం, ఏమంత అహంకారం, ఏ వెంకటేశ్వర స్వామి అంటే అంత చిన్నచూపా? ఒక సంతకం పెట్టి తప్పేంటి అని అడుగుతున్నా. పెట్టడు. ఎందుకు పెట్టడు? ఎవరి కోసం పెట్టడు? అది టీటీడీ యాక్ట్ లో ఉంది, ఎందుకు పెట్టడు? ఓకే, ఒక్క నిమిషం ఆనంద్ గారు.